హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసాను. ఈరోజైతే నేనైతే టెంపుల్‌కైతే వెళ్ళిపోయాననమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. అండ్ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అండ్ శివుడైతే ఉంటారు ఈ టెంపుల్‌లో. అండ్ పద్మావతి అండాలు అమ్మవారి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. శ్రీ శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. అండ్ ఇక్కడ అయితే దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ నైట్ వచ్చేసామన్నమాట. ఆఫీస్ అయిపోయాక నైట్ వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ప్రశాంతంగా అనిపించేసింది. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. గుట్ట మీద ఉంటుంది ఒకటేసారి. చాలా మంచిగా అనిపించింది. ఇదైతే గంధంగూడ సైడ్ అయితే ఉంటుంది. బండ్లగూడ జాగీర్ గంధంగూడ సైడ్ అయితే ఉంటుంది. అజర్షా కోట హైదరాబాద్లో. మీకు ఐడియా ఉండేంటి అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ వాళ్ళైతే మంచిగా వెళ్ళి అయితే దర్శనం చేసేసుకోండి. అండ్ శివుడికి అయితే మంచి అభిషేకం చేసేసుకున్నాను. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత దొరకకపోయినా టెంపుల్లోకి అయితే వెళ్తే అయితే ప్రశాంతత అయితే మస్తు వస్తుంది. నాకైతే మస్తు ఇష్టం టెంపుల్లలో అయితే ఎంత ప్రశాంతత దొరుకుతుందని చెప్పేసి. నాకైతే రిలాక్స్ అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో టెంపుల్కి వెళ్తే అయితే కామెంట్ చేసేసేయండి. నాకైతే చాలా రిలాక్సింగ్ అండ్ ఒకలాంటి బూస్ట్ లాగా ఏర్పడుతుంది బాడీకి. అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్ అనిపించేస్తుంది. అండ్ మీరు కూడా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకునేటైతే కామెంట్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.